ఇది ఆఫీసా లేక స్వాములోరి మఠమా? ఏమిటి ముఖం నిండా బొట్లు? సార్ దేవుడు సార్. ఇక్కడ పనిచేసేది నువ్వా దేవుడా? తుడిచే చేతబడి చేసేవాళ్ళగా వేషాలతో ఊరినే ఏమాత్రం చూస్తుంటారు. పద. న్యూ ట్రైనీ సార్. ఏంటి మ్యాన్ ఇది? ఫస్ట్ డే ఆఫీస్కి వస్తున్నావు కదా, గుడికి వెళ్ళి ఇంత బొట్టు పెట్టుకొని రావచ్చుగా. ఆ నుదురు చూడు, రింగ్ రోడ్ లాగా. నేను కూడా అదే చెప్పాను సార్. ఓకే, కీర్తికి చెప్పి ఇతనికి ట్రైనింగ్ ఇప్పించు. సార్ కీర్తి? యు సెడ్ కీర్తి? సార్ యువర్ గాడ్ సార్, గాడ్. అయ్యో గాడ్ అయ్యా, నా కీర్తినిచ్చాడు. ఆ అమ్మాయి ఏదో టైప్, జాగ్రత్త. రా కీర్తి, యువర్ ట్రైనింగ్. What's your name? What's your name? మేడం నన్ను మర్చిపోయారా? ఆ రోజు మీరు ఇంటర్వ్యూలో. హలో, what's your name? గణేష్. Oh. ఓ మీరేనా ఆ రోజు గ్రూప్ డిస్కషన్లో తెలుగులో మాట్లాడింది? ఎస్ మేడం, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ రోజు మీరే ఇంటర్వ్యూలో నాకు కొంచెం ఆ రోజు ఏదో ఎంకరేజ్ చేద్దామని అలా చెప్పాను, బట్ ఇక్కడంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. లెర్న్ క్విక్లీ, ఓకే? హియర్, దీస్ ఆర్ ద ప్రాజెక్ట్ ఫైల్స్. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. వాట్? ఎందుకు నిలబడ్డారు? హలో, ఇది స్కూల్ కాదు వేలు పెట్టి దిద్దించడానికి. హలో, టేక్ యువర్ ఫైల్. వాట్ ఆర్ యు మ్యాన్? అయితే నాకంట కట్టారేంట్రా దేవుడు. ఎందుకు అలా తిట్లేంటావు? నాకేం అర్థం కావట్లేదురా. ఆవిడేమో ఓపికగా చెప్పలేదు, కొంచెం ఉంటే కొట్టేలా ఉందిరా. ఈ ఆఫీసులో ఆమె చాలా స్ట్రిక్ట్ అంట. నువ్వు వెళ్ళి కరెక్ట్గా ఆమె దగ్గర ఇరుక్కున్నావు చూడు. ఇదిగోండి, ఇందులో బేసిక్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇవన్నీ చదవండి చూసి. 1 2 3 4 బుక్స్. బీ కేర్ఫుల్, నాకు నెక్స్ట్ వీక్ కావాలి. బుక్స్కి ఏదైనా అయిందో. సరే, ఇక్కడి నుంచి ఆటో పట్టుకొని వెళ్ళండి. నో కార్, ఓకే? రాము, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఆఫీస్ కార్ ఈజ్ ఓన్లీ ఫర్ మీ, నాట్ ఫర్ పర్సనల్ యూస్. మేడం, మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా అని? అప్పుడప్పుడు కొంచెం నవ్వచ్చుగా. వాట్ యు మీన్? ఏం లేదండి, మీరు వెళ్ళండి. గో గో. యు హలో, వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఐ యామ్ యువర్ సుపీరియర్ ఎట్ వర్క్. యు షుడ్ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఓకే? అదర్వైజ్ ఐ విల్. మేడం మేడం, ఇది ఆఫీస్ కాదు, రోడ్డు. ఇక్కడ మీరు నాకు ట్రైనర్ కాదు, ఓకే? ఇది స్వతంత్ర దేశం, నేను ఏదైనా మాట్లాడొచ్చు. రిలాక్స్ రిలాక్స్. అరే, అప్పుడప్పుడు కొంచెం నవ్వండి, హెల్త్కి మంచిది. బాయ్. ఏది, మీరు కూడా ఒకసారి బాయ్ చెప్పండి. స్టూపిడ్. అవతలికి రోడ్లో దొరికే పోస్టర్లన్నీ తీసుకొచ్చి నా హోటల్ అతికిస్తున్నారేమిట్రా? పంతులు పెళ్లి చేసుకొని చావండి. అబ్బా ఊరుకో అత్త, కత్తి లాంటి ఫిగరే మిస్ ఇండియా. ఫిగర్ లేదు, మంచి టీ చెప్పు. ఒక టీ అంటే ఇవ్వండి. అరే, దీని ఫోటో ఏంట్రా ఎక్కడుంది? మిస్ ఇండియానే. ఇది మిస్ ఇండియానా? నీకు తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, మనకు బాగా క్లోజు. క్లోజా? మరి తెలుసా? నీకు ఎలా తెలుసురా? మనం అంటే పడి చచ్చిపోద్దురా. ఊరుకో, నువ్వు జోకులేస్తున్నా. రేయ్, ఫిగర్ల విషయంలో జోకులేయడం మనకి ఎప్పుడు అలవాట్లేదా? మనం చిటికేసామనుకో ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి చిటికేయాలన్నా ప్లీజ్. ప్లీజ్ అన్న, తప్పదు. చిటికేస్తాను. చేస్తున్నాను. Dirty roads, stinky.
నిజంగా నువ్వు గ్రేట్ అన్నా. చిటికేగానే వచ్చేసిందంట. మిస్ ఇండియా వచ్చేసిందిరా. ఇదేట్రా బాబు నిజంగా వచ్చింది. నువ్వు గ్రేట్ అన్నా. మున్నా పిలుస్తోంది. లే 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 నన్నా నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తున్నా? నా రాజా. నువ్వు కూడా ఇదే బస్తీలో ఉంటున్నావా? అవును. ఇక్కడ మున్నా అని ఒక రౌడీ ఉన్నాడట. ఎవడాడు? ఎందుకు? వాడి కాలు తీసేయాలి. నువ్వేది ఇస్తావు, ఇంకెవడైనా తీస్తాడా? అది నీకు అనవసరం. ఏంటి అనవసరం? నేనే మున్నాను. ఓహో, నువ్వే ఆ రౌడీ అన్నమాట. మా అన్నయ్య మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం? ఓహో, నిన్న వచ్చిన కొట్టంగాడు నీ అన్న. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? బో చూడు, ఒక్క ఫోన్ చేశానంటే 100 మంది దిగుతారు. థ్యాంక్స్. నన్ను కొట్టడానికి 100 మంది కావాలో నువ్వు ఫీల్ అవుతున్నందుకు. చెయ్యి ఫోన్. చెప్తా చెప్పు. చెప్తా. హలో, ఏ భద్రం, ఇక్కడ ఒకటి కాల్ తీయాలి. అర్జెంటుగా అమీర్పేట వచ్చి. నేను తిరుపతిలో ఉన్నాను మేడం. ఏంటి, తిరుపతిలో ఉన్నావా? ఎందుకు వెళ్ళావు? పాపం ఆడికి మాత్రం ఏం తెలుసు నువ్వు పిలుస్తావని. పెళ్ళం పిల్లతో సరదాగా దర్శనానికి వెళ్ళి ఉంటాడులే. రాగానే ఫోన్ చెయ్యి. సరే మేడం. వెంకటబాబు దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా రమ్మను. ఏంట్రా? అబ్బో, ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఈ బస్తీ గంటలో మాయమైపోద్ది. ఏం చూసుకుంటావు నీకు అంత పొగరు? ఏయ్, ఏంట్రా చూపు? ఏంట్రా చూపు? అలా చూస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటున్నావా? ఏయ్, ఏం తింటున్నావు? బాగా దిట్టంగా ఉన్నావు. నా సంగతి నీకు తెలీదు. నలిపేస్తా. యా, సారీ చెప్పు. సారీ చెప్పురా. ఇదిగో, నీకు 2 విషయాలు చెప్పాలి. ఆడపిల్ల పోయిండి ఇలా మొహంలో మొహం పెట్టి మాట్లాడటం స్లేవ్ బాగలేదు. రెండోది, టెన్షన్గా ఉంది, కొద్దిగా దూరం ఉన్నప్పుడు చెప్తాలే. ఇది నీ స్థలం అనుకుంటున్నావా? నాది. ఎప్పటికైనా ఈ స్థలం మందే. నువ్వు కానీ. సర్లే, చూసుకున్నావు. నేను చూసుకునేదంటే చెప్తాను. నేనేదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. Excuse me, sir. May I come in, sir? Please come in. So you are Mr. Balu. Yeah. Glad to meet you. So you are Mr. Kamaraju. Nice to meet you. మా అమ్మాయి ప్రేమించిన ఆ యంగ్ ఫెలో నువ్వేనమాట. కమింగ్ టు ద పాయింట్, నాకు డిస్కషన్స్ నచ్చవు. నేను నీకు 2 టెస్టులు పెడతాను. పాస్ అయితే పెళ్లి, లేదా గుడ్ బై. మొదటి టెస్ట్, నీకు జాతీయ గీతం వచ్చా? వచ్చండి. భవతి బిఛాన్ దేహి. ఏంటది? ఈ రోజు జాతీయం మొత్తం పాడుతున్న గీతం ఇదే సార్. గుడ్. మళ్ళీ అదే ప్రశ్న, నీకు జాతీయ గీతం వచ్చా? ఇదేం టెస్ట్ అండి బాబు? జాతీయ గీతం అంటే వందే మాత్రమా జనగణమన? చూడు బాలు, జాతీయ గీతం రానివాడు దేశాన్ని ప్రేమించలేడు, దేశాన్ని ప్రేమించలేని వాడు దేన్ని ప్రేమించలేడు, ఆఖరికి భార్యను కూడా. సారీ సార్, జాతీయ గీతానికి ఒక గౌరవం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. మీకోసం నేను పాడతాను, కానీ మీ స్టాఫ్ అంతా లేచి నిలబడి నాతో పాటు కోరస్ లా పాడాలి. మీరేదో వెరైటీ ఫిట్టింగ్ పెడతాడేంటి? గుడ్, కమ్ ఆన్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 3 అంకెలు లెక్క పెడతాను. మీరంతా లేచి నిలబడి నాతో పాటు జాతీయ గీతం పాడాలి. రెడీ? 1 2 3. శభాష్. మొదటి పరీక్షలో నెగ్గావు, ఇక నీకు 2వ టెస్ట్. నాతో రా. ఓరిని దుంపదగా మావయ్యని పుట్లో పడేసావు కదరా. 2వ టెస్ట్ అంటాడు, అదెక్కడా? గుడ్ మార్నింగ్ సమరంజీ. హలో మేజర్, వాట్ ఏ సర్ప్రైజ్. టేక్ యువర్ సీట్. బాలు, డాక్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. హలో. ఇక విషయానికి వస్తే, మా పెద్దల్లుడికి పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు లేరు కదా. అదే తప్పు మా 2వ అల్లుడి విషయంలో కూడా జరగకూడదని. ఇది దారుణం.
కావచ్చు, కానీ ఇదే నా రెండో టెస్ట్. ఇదేం టెస్ట్ అంటే బాబు? పెళ్లి కావాల్సిన కుర్రను పట్టుకొని సంసారానికి పనికొస్తాడా? పిల్లల్ని కంటాడంటే ఎట్లా? ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ మోగారు ఇలా చేయలేదు. అదే నా స్పెషాలిటీ. సమరం గారు, ఒక్కసారి మా వాడిని టెస్ట్ చేస్తారా? తీయాలి. నేను తీయంటే ఊపిరి సరిగ్గా తీయకపోతే ఎలా? ఊపిరా? నేను కంగారు పడాను కదండి. తీసుకోండి. గాలి. తీస్తూనే ఉన్నాను కదండి. ఈసారి తీయాల్సింది ఊపిరి కాదు, ప్యాంటు. ఓహో, కంగ్రాచులేషన్స్, నువ్వు తాత కాబోతున్నావు. వాట్? అదేనయ్యా, నీకు తాత అయ్యే అవకాశం ఉందంటున్నా. థ్యాంక్ యూ సమరంజీ, థ్యాంక్ యూ. ఇంకేమయ్యా అల్లుడు, ఇంత పెద్ద ఐఎస్ఐ ముద్ర పడ్డాక ఇంకా పెళ్లికి ఆలస్యం చేయడంలో అర్థం లేదు. అర్జెంట్ గా మీ నాన్నగారికి చెప్పి ముహూర్తాలు పెట్టించేద్దాం. అలా చూస్తారండి డాడీ, ఎవరొచ్చారో చూడండి. ఏంటి, ఎవరి కొత్త అరుణాచలం చూస్తున్నారా? అదే పాత అన్నవరం అరుణాచలం. ఆ రోజు అడిగారే శుభలేఖలు అచ్చు వేయడానికి ఫలానా అని. ఆ ఫలానా ఎవరో చెప్తాను వినండి. మీనాక్షి కంపెనీస్, మీనాక్షి ఎక్స్పోర్ట్స్, మీనాక్షి షిప్పింగ్, మీనాక్షి కంప్యూటర్స్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మాత్రమే కాదు, అమెరికా, లండన్, ప్యారిస్, జపాన్, సింగపూర్, మలేషియా, బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం. మీరడిగిన ఫలానా వారే నా తండ్రి, వారి ఏకైక వారసుడు, ఏకైక పుత్రుడు, వాడే అరుణాచలం. ఆ అరుణాచలం నేనే. ఇప్పుడు మీ అమ్మాయి వేదవతిని ఈ అరుణాచలానికి ఇచ్చి చేయడానికి మీకు ఎటువంటి ఆక్షేపణ లేదుగా మామా? అల్లుడు, అది లగ్నం వచ్చే నెలలో పెట్టండి. ఎందుకంటే అంతవరకు అన్నగారు బిజీ. డేట్ మీరు ఫిక్స్ చేయండి, చోటు నేను ఫిక్స్ చేశాను. పెళ్లి జుజుబి నేల మీద కదా, ఆకాశంలో, విమానంలో జమ్మని ఎగరెగరి తాళి కడతాను. వస్తా. బొమ్మ ఎలా ఉంది? అతయ్య వస్తా. బొమ్మ వస్తా. Take it. ఎవరు బేకాల గులాబ్ సింగ్? చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. అన్నా, నేనే అన్నా. నువ్వా? నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏంద్రా మా ఏరియాకొచ్చి మా పొరాన్ని కొట్టినా అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేపు చేస్తాడు. అయితే కొడుతున్నాడు. తప్పు కదన్నా. తప్ప? అదే నీకు చెల్లెలే తాదా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అన్న. వద్దన్నా, కాలేజీలో గొడవలు వద్దన్నా. కాలేజీలో గొడవలు వద్దా? అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు?
గులాబ్ సింగ్ సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు, అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపెట్రా, ఏంట్రా చూపు. ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చన్నా. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే, నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000. అదే అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే, అది ఫైట్ లో అక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా తమ్ముడు, తీసుకో. ఆ లుక్కు లేదువా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000. ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీ తెలవదు అనుకుంటా, మా వెనకపోతే అన్న ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. విస్కీ. నాకు డ్రింక్స్ అలవాట్లేదు తెలుసు కదరా. డ్రింక్స్? నాకు డ్రింక్స్ అలవాట్లేదు నీకు తెలుసు కదరా. తాగేవాడు ఎలాగో తాగుతాడు రా, నువ్వు తాగితే నాకు హ్యాపీ కదా. సారీ రా, ఈరోజు నాకు కొత్తగా అలవాటు చెక్ ప్లీజ్. ఓనే కోకు. డైట్ కోక్. డైట్ కోక్? యప్. ఓకే, ఐ విల్ ట్రై. ఓకే, ఇస్తా నీకు. అమ్మా ఇది డైట్ కోకా? నాకు లార్జ్ పార్టీ ప్లేక్ కావాలి. వద్దన్నయ్య, ఆయనకి అసలు అలవాటు లేదంటున్నారు కదా. థ్యాంక్ యూ. ఏంటమ్మా వాడు పతితే మేధంలా ఏమాడకు, ఆడికిస్తాను చూడు. అన్నయ్య తీసుకో. థ్యాంక్ యూ. డైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. కొంచెం పోగాలా? స్మాల్. డైట్ కోక్. ఎప్పుడు ఫుల్ హ్యాపీ. వెళ్తా. హాయ్ శేఖర్, మీట్ మై ఫ్రెండ్ బద్రీనాథ్. హాయ్. హాయ్. శేఖర్ ఎక్కడ కదరా ఇది సెకండ్. నైస్ మీటింగ్. వదలరా. ఓహో నుండు కప్లింగ్ అయిపోయిందా? ఉమ్మేవా? గిఫ్ట్ ఏది? అబ్బే ఎంటీ అంటే వచ్చా వెళ్ళు. నీకెందుకురా బర్త్డే పార్టీలు? బద్రి అక్కడికి వెళ్దాం. అక్కడ నేను వాక్ చేస్తాను, నువ్వు ఫాలో అయిపో. ఓకే ఓకే. బాబు ఈశ్వర్, ఈశ్వర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బద్రీనాథ్. ప్లీజ్ సెకండ్. Glad to see you. చాలు ఊపిరి చాలు. వదలరా. హలో హలో, ఏమండి? హలో, ఏంటన్నయ్యా చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూడు. బాబు బద్రి చెయ్యలేదమ్మా. అది
గుడ్ అన్నయ్య ఎదురే సరిపోతా ఐ విల్ ట్రై ట్రై చేయి దమ్మా దాబెద్రి దానన్న మెల్లి మెల్లి అందరూ చేస్తున్నారు ఏంటమ్మా ఒక్కళ్ళతో అది వెరీ గుడ్ ఇంటికి వెళ్ళి పాలు తాగి పడుకుంటూ కానీ ఆయమ్మా